ప్రముఖ చరిత్రకారులు, జాతీయవాది, ఇవాల్టి మన గెస్ట్ మదన్ గుప్తా గారు. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అమ్మా. ఇప్పుడు నేచర్ ఎఫెక్ట్ గురించి మాట్లాడినారు కదా, అదే కర్మ అవుతుందా? ఎస్, కర్మ. నువ్వు కర్మ అంటే ఏంది చెప్పమ్మా నాకు. నువ్వేమనుకుంటున్నావు కర్మ అంటే? అంటే నేను నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, అంతేగాని మంచి అయినా చెడు అయినా నేను చేసింది నా కర్మ కదా. అంటే నువ్వు చేసే పని కర్మ అంటే పని. కర్మ కర్త క్రియ పని. నువ్వు చేసే పని, నువ్వు చేసే పని పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఏమో నెగిటివ్ కూడా ఉండొచ్చు, దానికే ఉంది. నీకు తెలియకుండా కూడా నెగిటివ్ చేయొచ్చు, ఏమి ఇక్కడ. కానీ నువ్వు పాజిటివ్కి కర్తవవుతున్నావు, నెగిటివ్కి కర్తవవుతున్నావు. నువ్వు పాజిటివ్ని ఎంత ఎక్కువగా చేస్తావో అంత పాజిటివ్నెస్. సింపుల్ అమ్మా. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. అదే కర్మ. ఫినిష్. నువ్వు వేప విత్తనం నాటి మామిడికాయ కాయాలంటే ఎట్టగా వస్తుంది చెప్పు? అవునా కాదా? నువ్వు మామిడి పండు తినాలా అనుకుంటే మామిడి విత్తనం నాటాలా. సో నువ్వు ఏదైతే చేస్తావో అదే కర్మ. అదే కర్మ. అది ఈరోజు అనుభవించకపోవచ్చు, దాని ఎఫెక్ట్ ఇంకొకసారి ఇంకొక జన్మలో అనుభవించేదానికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి రా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు చేసే కర్మలు సరిగా ఉంచుకోండి, మంచి ఆలోచించండి, మంచి చేయండి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు నడిచే జీవితం ఒకటే కాదు, నీకు తర్వాత జీవితం కూడా ఉంటుంది. సింపుల్గా ఇంకొక చిన్న విషయం అనుకుందాం అమ్మా, చాలా చిన్న విషయం. మీ ఎందుకులే, మా నాన్నగారు తాగుబోతు, తిరుగుపోతూ మొత్తం మా ఆస్తులన్నీ కాజేశాడు. ఓకే, సరే, ఆయన శరీరం ఎట్టాగు ఇదవుద్ది, కానీ దాని ఎఫెక్ట్ కుటుంబం అంతా అనుభవిస్తుందా లేదా? అది కర్మ ఫలితమా కాదా? ఆయన చేసిన కర్మ మాకెందుకు అంటుకుంది అని అంటే, నిప్పుతో ఎనుగుతో ఉన్న నిప్పుకు కూడా సమ్మెట పోట్లు తగులుతాయి. నువ్వు ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇటువంటి కుటుంబంలో పుట్టడానికి నీకు ఇది దొరికింది, అవునా కాదమ్మా? సో కర్మ సిద్ధాంతం ఇట్స్ చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేశా. దేవుళ్ళు నడిచిన దైవ భూమి మనది. మన దగ్గర మన దేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన ఆలయాల్లో ఉన్న సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇప్పటికీ మనం ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం? వాటి వెనుక ఉన్న మిస్టరీని. అమ్మా, మిస్టరీ ఒక విషయం చెప్తాను నేను. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ సిస్టమ్. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్. నీకు రాముడు 100 యోజనాల వారధిని నిర్మించాడు. అవును. ఎవరు నిర్మించారు ఆ వారధిని? నలుడు నీలుడు అనే ఇంజనీర్లు. నలుడు నీలుడిని నువ్వు ఏదో వానరుల్లాగా చూస్తావు తప్ప, ఒక ఇంజనీర్ లాగా నువ్వు కానీ చూస్తే వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జి ఎంత అద్భుతమైంది అనేది నీళ్లలో, సముద్రంలో 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్ల దూరం ఒక బ్రిడ్జిని కట్టారు అని అంటే ఇంకా దాన్ని బట్టి నువ్వు అంచనా వేయి ఎంత టెక్నాలజీ మనకు ఉండేది. సో ఇది ఆ బ్రిడ్జిని గురించే మనం మాట్లాడుకోవాల్సిన ఆలయాలు, కోటలు. అండ్ 1800 సంవత్సరాల క్రితం తమిళనాడులో 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యామ్ ఉంది. 1800 సంవత్సరాల క్రితం డ్యామ్. దాని మీద ఈ రోజుకి అది ఉపయోగంలో ఉంది. దాని మీద రాకపోకలు జరుగుతున్నాయి తమిళనాడులో. మరి దీన్నంతా టెక్నాలజీ కాదంటావా? సైన్స్ దీని వెనకాల సైన్స్ లేదంటావా? టెక్నాలజీ ఉంటే సైన్స్ ఉన్నట్టే కదా. సో ఖచ్చితమైన సైన్స్ ఈ దేశంలో ఉంది, ఖచ్చితమైన సైన్స్ ఉంది. అయితే నువ్వు అన్నట్టు మరి దాని గురించి ఎందుకు తెలియడం లేదు సార్ అని అంటే, తెలియజెప్పాలనే ఆలోచన ఇక్కడ పాలకులకు లేదు. మనల్ని ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం మీద, ఇక్కడ ఉన్నటువంటి భాష మీద, ఇక్కడ ఉన్న ధర్మం మీద, వీటి మీద వాళ్లకు అసలు నమ్మకం లేదు. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదు. మొత్తంగా మీరు నిజంగా అన్నట్లు మన ఆలయాలు
దేశవ్యాప్తంగా ఒక 32,000 పైన 36,000. 36,000 పైన కనుమరుగయ్యాయి. తెలంగాణలోనే 2,000కు పైగా ఆలయాల శిథిలాలు ఉన్నాయి అని అంటారు. అది నిజమే అయితే నిజంగా మనం రీస్టోర్ చేసుకోవడం సాధ్యం కాదా? ఎందుకు చేసుకోలేమమ్మా? ఉమ్, నీకే ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా, కొన్ని నువ్వు రీస్టోర్ చేసుకునేదానికి లేదు, ఉమ్, కొన్ని చేసుకోగలము. చేసుకోగలం. కానీ అసలు అవి నెయ్యి అనేటటువంటి ఆ, స్పృహ. స్పృహనే కోల్పోయాం మనం. ఎంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయో తెలుసా? చాలా తక్కువ ఖర్చు పెడితే ఉమ్, ఆలయాలు మళ్ళా అద్భుతంగా తయారవుతాయి. ఏది ఆ పాత శోభను సంతరించుకుంటాయి. ఉమ్. కానీ ఎవడు ముందుకు వస్తాడు? అంత శ్రద్ధ ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? దాని ఇప్పుడు ప్రతిదీ ధనంతో కూడినటువంటి వ్యవహారం అమ్మా, ఆర్థికమైన వ్యవహారం. నిన్నటి దాకా మనది పేద దేశం. దరిద్రులు మనల్ని ఒక ఆ, పేద దేశంగానే ఉంచడానికి మన నాయకులు పనిచేశారు. ఉమ్, ఎప్పుడు ఈ దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేయడానికి ఏ నాయకుడు ఆలోచించలా. ఏదో ఈ 10-15 ఏళ్లలో కొంచెం నీ దేశపు గొప్పతనం ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. కానీ అంతకుముందు పరిపాలించిన నాయకులందరూ దౌర్భాగ్యులు. ఉమ్, నేను తిట్టడానికి ఎందుకు నా దేశాన్ని నాశనం చేసిన వాళ్ళని నేను తిట్టడానికి నాకేమి ఇది, దోచుకోవడానికి, ఈ దేశాన్ని దోచుకోవడానికి గద్దెనెక్కారు తప్ప ఈ దేశాన్ని గురించి ఆలోచించి ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు సాంప్రదాయాలు, ఈ దేశపు యొక్క విజ్ఞానం, వీటిని గురించి బయటకు తీద్దాం అనేటటువంటి ఆలోచన ఒక్క ఎదవకు కూడా లేదు. మొట్టమొదటి ప్రధాని దగ్గర నుంచి వాడికి అసలు ఈ దేశాన్ని గురించే తెలియదు. వాడిని అద్భుతంగా నెత్తికెత్తుకొని ప్రచారం చేశారు. హీజ్ అ ఉమనైజర్. అండ్ వాడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి, దానికి కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. ఎవడైనా వస్తే చూపించమని అప్పుడు చూపిస్తాం. ఏంటి ఆయన చరిత్ర ఏమిటి, వాళ్ళ పూర్వీకులు ఎవరు. మీ అభిప్రాయం ప్రకారం మన దేశ చరిత్రను కానీ, మన హిందూయిజంని కానీ, మన సంస్కృతి సంప్రదాయాల్ని కానీ ఎక్కడో ఒక చోట మైండ్లో పెట్టుకుని నడుస్తున్న పాలకులు ఉన్నారు అని అంటే ఎవరవుతారు? ఇప్పటికి కూడా లేరు. ఉమ్, ఇప్పుడు ఈ ఈ జాతిని నిద్రలేపడానికి మాత్రమే జరుగుతున్నది. సరిపోదు అది. సరిపోదమ్మా. చరిత్ర అసలు అమ్మాయి, మొట్టమొదటి నీ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా నీకు? ఆయన ఆ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఈ దేశపు వాడే కాదు. బై బర్త్ హీఈస్ ఫ్రమ్ ఇరాన్. ఎడ్యుకేషనల్ మినిస్టర్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లుంది. అందుకే ముస్లిం రాజులు ఈ దేశానికి గొప్ప మహారాజులు అయ్యారు. నీ దేశంలో ఉన్నటువంటి వీరులు ఏమయ్యారు? నీ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏమైంది? నీ దేశంలో ఉన్న సైన్స్ ఏమైంది? ఏమ్మా, ఇన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన జాతి ఇది. ఇంకా ఇది ఆనాటి అంటే ఆ సంస్కృతిని ఇంకా కాపాడుకుంటున్నటువంటి ఏకైక జాతి ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మం. సార్, సనాతన ధర్మం అంటే ఏంటి? అది ఎట్లా తెలుసుకోవాలి? అమ్మాయి, ఒక ఇప్పుడు ఇక్కడ నీకు నువ్వు ఈయనే పూజించు, నువ్వు ఇట్నే పూజించు, ఇట్నే చెయ్యి అని చెప్పరు. ఇక్కడ యూ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ టు ప్రే ఆన్ యువర్ ఓన్. అండ్ కానీ ఒక జీవన విధానాన్ని ఇక్కడ చెప్తారు. ఆ జీవన విధానాన్ని నువ్వు పాటిస్తే నువ్వు హిందువే, నువ్వు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాడివే. ఆ జీవన విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ జీవన విధానం ఏదైతే ఉందో అది. అంతేగాని ఇక్కడ నా దేవుణ్ణి నిన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే నా దేవుణ్ణి నమ్ము, రా 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 ఇదిగో నువ్వు బియ్యం తీసుకో, నువ్వు లేకపోతే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లాంటివి ఉండవు ఇక్కడ. నీకు ఇక్కడ సత్యం చెప్తారు, నువ్వు దేవుడు అంటే ఏందో చెప్తారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నావు, నువ్వు అడిగే అఘోరాలు అని. ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి తెలుసా? అక్కడికి 13 అఖాడాలు వస్తాయి. ఏది ఇక్కడికి 13 అఖాడాలు వస్తాయి కుంభమేళాకి. అంటే ప్రముఖమైన, అంటే వాళ్ళతోటే మొదలవుద్ది. అవి కాకుండా అనేక ఆశ్రమాలు, అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి నీకు? జీవన విధానం చెప్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎలా చేరాలో చెప్తున్నాయి, దేవుణ్ణి చేరడానికి మార్గం ఏమిటి చెప్తున్నాయి, సాధనలు ఏమిటి చెప్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన. ఒకరు యోగ మార్గంలో సాధన చేస్తారు,
ఒకరు ధ్యాన మార్గంలో సాధన చేస్తారు, ఇంకొకరు రాజయోగం, కంఫర్ట్ని ఇట్లా బట్టి. చాలా చాలా రకాల విధానాలు ఉన్నాయి. ఏ విధానంలో అయినా సరే నువ్వు Ultimate గా సత్యాన్ని తెలుసుకో, మీరు అన్నట్లు మూలాన్ని తెలుసు. మూలాన్ని తెలుసుకో. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒకటే సత్యం, పండితులు అనేక రకాలుగా దాన్ని చెబుతారు. మనకు ఆత్మవత్ సర్వభూతాన్ని, ఇక్కడ దేవుడు అనేవాడు వేరే ఎక్కడా లేడు, ఆ తత్వం నీలో కూడా ఉంది. కాబట్టే రాముడు మనిషిగా పుట్టి దేవుడయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి తత్వం ఏందయ్యానంటే, నువ్వు అన్నవే సనాతన ధర్మం యొక్క మూలం ఏమిటయానంటే మనిషిని మనిషిగా చేయడం, ఉమ్, మనిషిని దివ్యుడుగా చేయడం, మనిషిని దేవుడిగా తయారు చేయడం. సనాతన అది సనాతన ధర్మం. నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ వెళ్ళడం. అందుకే వివేకానందుడు చెప్తాడు. వివేకానందుడు ఏం చెప్తాడు అనంటే, నిన్ను నువ్వు సంస్కరించుకునేటటువంటి దానికి వచ్చినటువంటి గొప్ప వ్యాయామశాలే ఈ భూమి అంటాడు. నువ్వు ఇక్కడ పుట్టావు అనంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి చేసే వ్యాయామం ఇదంతా. మన దగ్గర మత మార్పిడులు పెరిగిపోతున్నాయి. ఆ? మతం మత నీకు మార్పిడులు కాదమ్మా. ఏకంగా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేనమ్మా. ఆ, నీ గురించి నువ్వు చెప్పకపోతే ఆ. ఇంకొకటి చెప్పిందే నిజం. అంతే. దానికి తోడు ఇంకొకటి, వాళ్ళకన్నీ ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. అండ్ అనేక రకాల నాటకాలు వేసి వాళ్ళని చూడు. నువ్వు కొన్ని కానీ చూస్తే వాడు స్టేజ్ మీదకి వస్తాడనమాట. వాడు కుంటుకుంటూ వస్తాడు. ఈయన డామ్ ధూమ్ ఢకా అనగానే పరిగెడతాడు. వాడు పరిగెడతాడు. పోపు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. వీళ్ళని పోయి డామ్ డూమ్ ఢమా అని అక్కడ అనమను, ఆయన ఏమన్నా లేచి పరిగెత్తుతాడేమో చూద్దాం. ఉహు, ఉహు. వినేవాళ్ళకి చూసేవాళ్ళకి తలకాయ ఉండదు. లాజికల్గా వాళ్ళకు బేసిక్గా ఏం జరుగుద్దంటే, ప్రతి వారానికి ఒకరోజు వీళ్ళకి సమావేశాలు జరుగుతాయి, టెన్షన్గా జరుగుతాయి. అక్కడ వీళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తారు. వీళ్ళకున్న లాజికల్ బ్రెయిన్ దొబ్బిద్ది. దాంతో వాడు ఆలోచించడానికి ఇప్పుడు మనకు అట్లా ఒక రోజన్నా లేదు కదా సార్. అవసరం లేదు, నీ ఇష్టం, ఆ, నీ ఇష్టం. ఉమ్, ఇక్కడ నాది వ్యాపారం కాదు ఇది. ఉమ్, ఏది సనాతన ధర్మం వ్యాపారం కాదు. దశంభాగాలు ఇవ్వబల్లా నువ్వు, ఉమ్, అర్థమైందా? ఉమ్, జకాతులు ఇవ్వబల్లా. ఉమ్. నువ్వు దేవాలయానికి వెళ్తే పూజారి హారతి ఇస్తే నీ ఇష్టం. 10 పైసలు వెయ్యి, 10 దక్షిణ. రూపాయలు వెయ్యి, 100 వెయ్యి, నీ ఇష్టం. ఉమ్, అది కూడా పాపం వాళ్ళకి జారడంలే. అవును. సరిపోతాయంటారా? యూపీ యోగి సర్కార్ తీసుకొచ్చిన మత మార్పిడులు చేస్తే బలవంతపు జైలు శిక్ష, ఇవి సరిపోతాయా? చాలదమ్మా, ఉమ్, చాలదమ్మా. ఉమ్, ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాలా. ఉమ్, అండ్ ఇప్పుడు వాళ్ళదంతా మూకస్వామ్యం, ఉమ్, మోసమైనటువంటి మార్గాలు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మతాలు, ఎడారి మతాలు 2. ఉమ్, ఒకదాన్ని మూకస్వామ్యం, ఉమ్, గుంపుగా అది ఏదైనా సరే వాళ్ళు గుంపుగా, ఉమ్. వాళ్ళకు ఏదైనా ఉంటే చంపేస్తాం, నరికేస్తాం, అవును. లేకుంటే ఇష్టం లేకపోతే రాళ్ళు వేస్తాం, బాంబులు వేస్తాం. బాంబులు వేస్తాం. ఇంకొకరిది చాప కింద నీళ్లు. ఉమ్, వీళ్ళలో ఆధ్యాత్మికత విధానం ఇవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. నీకు విదేశాల్లో ఈరోజు దేశాలు హిందుత్వం వైపు అవును, సాగిలపడుతోంది. మన వస్తున్నాయి సంస్కృతి మీద, వస్తున్నాయి. ఎందుకు మన కట్టుబాట్లకి ఎందుకు సాగిలపడుతుంది. ఎక్కడో వాళ్ళలో లేని మనలో ఉన్నది కాబట్టే కదా. అవును. పోనీ వాళ్ళని రాండి మీరు ఇదే తీసుకోవాలి అనేమన్నా చెప్తున్నామా? చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక ఈయన గురించి చెప్తా, పేరొద్దు, తర్వాత ఉమ్, ఒక పాస్టర్ న్యూజిలాండ్ నుంచి వచ్చాడు. ఉమ్, వచ్చి ఆయన్ని ఇక్కడికి ఎందుకు పంపించారయ్యానంటే, ఆయన్ని ఆర్ఎస్ఎస్ మీద నిఘా పెట్టడానికి పంపించారు పాస్టర్ని. ఇక్కడ ఆయన ప్రధాన ఉద్దేశం ఏందయ్యానంటే, ఇక్కడ ఉండే వాళ్ళని మతం మార్చాలి, ఆర్ఎస్ఎస్ మీద నిఘా పెట్టాలి, ఈ 2. ఉమ్, సో బియ్యం మూటలు వేసుకొని దిగాడు ఆయన. చెన్నై అన్నీ తిరిగాడు. ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి కదా. ఉమ్, ఎట్లా? రోజు శాఖలు జరుగుతాయి. ఉమ్, సో శాఖలకు పోవడం మొదలుపెట్టాడు. అక్కడ ఒకరిద్దరిని పరిచయం చేసుకున్నాడు. వాడికి ఏం చెప్పి పంపించారంటే, ఆర్ఎస్ఎస్ అనేది ఒక దుర్మార్గమైన సంస్థ, ఉమ్, అది బైబిల్ని కాల్చింది, ఉమ్, అండ్ క్రిస్టియన్ అని అంటే వాళ్ళు అరాచకాలు చేస్తారు, అది ఇది అని చెప్పి పంపించారు.
ఈయన శాఖకు పోతుంటే అట్లాంటి ఏం కనిపించకపోయా అక్కడ, ఓకే. అట్లాంటి ఏం చెప్పకపోయా అక్కడ. ఆ. అక్కడ చెప్పేదంతా కూడా దేశాన్ని గురించి అవును. మాట్లాడుతుంటారు, ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటారు, సహజీవనం ఎట్లా చేయాలో చెప్తుంటారు. ఉమ్. ఇతనికి అర్థం కాల. తర్వాత అతను ఇంకొంచెం లోపలికి దిగడం మొదలెట్టాడు. ఉమ్. దిగడం మొదలెట్టి ఇప్పటి పరిస్థితి ఏందయ్యానంటే అతను పేరు మార్చుకొని హిందూ ధర్మాన్ని స్వీకరించి 40,000 మందిని క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళా హిందూ ధర్మంలోకి తీసుకొని వచ్చాడు. ఏ స్థాయిలో ప్రభావం చూపించింది. అట్లాంటి వాళ్ళు కొల్లలు ఉన్నారు, ఉమ్. కొల్లలు మనం ఇక్కడ పిలిచి మార్చడానికి వచ్చి మారిపోయిన వాళ్ళు. అడగక ముందే సో బలం. కాబట్టి ఈ ధర్మం మనకు ఒక్కటే, తెలియాలి. ఈ ధర్మానికి దూరంగా ఉంటే బెటరు. ఉమ్. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ ధర్మానికి దూరంగా ఉండండి. ఈ ధర్మాన్ని తెలుసుకుంటే- గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అయిపోయారే మీరు. అడగనక్కర్లేదు, ఎవడు ఏం చేయబల్లే, ఇంక వాడు ఆటోమేటిక్గా ఈ ధర్మంలోకి వచ్చేస్తాడు. సరే, మరి ఇలాంటప్పుడు మన సైన్స్ టెక్నాలజీ ఇప్పుడు మీరు చెప్పినారు మన ధర్మం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అని. మనం మట్టుకు ఇప్పటికీ కూడా క్రీస్తు పుట్టుకతో ముడిపడి ఉన్న ఒక క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం. అవును. ఎందుకు ఈ పరిస్థితి? మన కాలమానం, మన పండుగలు, మన నీకు అసలు దాని కాలగణన ఏది, ఉమ్. ఇప్పుడు మనం పాటించే క్యాలెండర్ యొక్క విషయం తెలుసా అసలు? తెలియదు, చెప్పండి. ఆ, నీకు ఒక పని చేద్దాం, అది పూర్తిగా చెప్పాలంటే ఇంక మళ్ళీ అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుద్ది. ఉమ్. నాది మదన్ గుప్తా అని ఒక ఛానల్ ఉంది. ఉమ్. దాంట్లో ఈ కాలగణన గురించి నువ్వు అడిగిన సబ్జెక్ట్ గురించే నేను ఒక ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ చేశా. ఉమ్. గ్రీకులు 10 నెలలు ఉమ్. క్యాలెండర్ని తయారు చేసుకున్నారు. ఉమ్. అదేనా గ్రిగోరియా? గ్రెగరియన్ క్యాలెండర్. వాళ్ళకి ఇప్పుడు డిసెంబర్ అవును, ఈజ్ ద లాస్ట్ మంత్. మంత్. డిసెంబర్ అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? దశ అంబర, నవంబర్, నవ అంబర. దానికి తర్వాతది అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్, సప్త అంబర, అక్టోబర్, అష్ట. మన ఇండియన్ నేమ్స్నే నెలల్ని నెలల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు లాటిన్ భాష అంతా కూడా సంస్కృత పదాలతో నిండి ఉంటుందమ్మా. సో 10 నెలలు, దాంట్లో మధ్యలో ఒక రాజు వచ్చి కుదరదు, ఇది దీన్ని 12 నెలలు చేయాలని ఇంకో 2 నెలలు మధ్యలో ఇరికిచ్చాడు. ఆగస్టస్ అనే ఆయన ఆగస్టుని ఇరికిచ్చాడు. అట్లనే ఇప్పుడు ఫిబ్రవరికి 28 రోజులు. ఇదంతా డీటెయిల్స్ అన్ని దాంట్లో ఇచ్చిన చూడు. నేను ఇచ్చినవి కాదు ఇది దాని పేరేం పేరు, బ్రిటానికా. దాంట్లో చిల్డ్రన్స్ వింగ్ లో క్యాలెండర్ ఎట్ట పుట్టింది అనే దాని మీద వాళ్ళు ఇచ్చిన వివరణ ఇది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అన్ని మీకు అదే చెప్పింది. మనం 1947 ఆగస్టు 15న మనకు వచ్చింది స్వాతంత్రం కాదమ్మా, మనకు వచ్చింది అధికార బదిలీ మాత్రమే. వాళ్ళు కూడా చెప్పరు స్వాతంత్రం అని చెప్పరు, వాళ్ళు అధికార బదిలీయే. అది జనవరి 26 వచ్చిందా? అప్పుడు కూడా రాలేదు. జనవరి 26 వచ్చింది. ఓన్లీ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం తేదీ. మరి ఇప్పుడు వచ్చింది స్వాతంత్రం? స్వాతంత్రం రాలా, ఇప్పటికీ రాలా. మెజారిటీ పీపుల్కి ఎక్కడ స్వాతంత్రం ఉంది చెప్పు నాకు. ఇక్కడ మెజారిటీ పీపుల్కి స్వాతంత్రం వస్తేనైనా వచ్చినట్టు, లేకపోతే వస్తేనే వచ్చినట్టు. మరి నీ దేవాలయాలు నీ చేతుల్లో లేవు, నీకు స్వాతంత్రం ఎక్కడా చెప్పమ్మా? నీ దేవాలయాల్ని ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. పైగా ప్రభుత్వాలు ఏం చెప్పుకుంటున్నాయి? మాయి సెక్యులర్ ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నాయి. ఒకసారి సుప్రీంకోర్టుకి మన దేవాలయాల మీద అయితే విపరీతంగా వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తారు, అడ్డమైన తీర్పులు ఇస్తారు. అదే ముస్లిం దీనికి సంబంధించి నోరెత్తరు. ఎక్కడ నీకు స్వాతంత్రం వచ్చినట్టు? పోనీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందా? ఒకడికొకలా, ఇంకొకడికి ఇంకొకలా.
నేను 10 మందిని పెళ్లి నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు ఒక్కరే పెళ్లి చేసుకోవాలా? హిందువు మాత్రం సెక్యులర్గా ఉండాలా? తక్కిన వాళ్ళు వాళ్ళ దీన్ని ఇది చేసుకోవచ్చు. ఎక్కడ స్వాతంత్రం వచ్చింది నీకు? హిందువుకి ఇంకా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చే మార్గంలో హిందువు ఉన్నాడు. ఇప్పుడు తెచ్చుకోవడానికి ఇంకా గట్టిగా ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడిప్పుడే హిందువు కళ్ళు తెరుస్తున్నాడు. అది కూడా మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాతే. నేను సంకోచించను చెప్పడానికి. మోడీ కూడా చెయ్యాల్సినంతగా చేయడం లేదు. ఇంకా చెయ్యాలి, చేస్తారనే నమ్మకం ఉంది. మోడీ కూర్చున్నారు. ఇప్పుడు ఆలయాల నిర్మాణం విషయాలకు వస్తే మన దేశంలో పురాతనమైన ఎన్నో ఆలయాలు, అద్భుతమైన కట్టడాలు, ఇప్పటికీ మిస్టరీ వీడని ఎన్నో అపురూపమైన కట్టడాలు, శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త డిజైన్లలో నిర్మాణాలు జరుగుతున్నాయి. దుబాయ్లో మొన్న రీసెంట్గా మోడీ కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఈ స్వయంభూ పురాతనమైన ఆలయాలు ఈ కొత్త డిజైన్లలో కట్టబడుతున్న లేదమ్మా, వాళ్ళు ఏం కొత్త విధానాల్లో ఏం కట్టడం లేదు. మీరు కానీ చూస్తే ఇప్పుడు రామాలయం కానివ్వండి, అయోధ్య రామాలయం, అక్కడ అవన్నీ కూడా పాలరాతితో కడుతున్నారు. నువ్వు ఒక చిన్న ఇది చెప్తాను మీకు. అదే ఇప్పుడు ఢిల్లీలో ఒక టెంపుల్ ఉంది. అదే వీళ్ళు అదే ఇప్పుడు దుబాయ్లో కట్టారు కదా, వాళ్ళే కట్టారు. చెప్తాను వాళ్ళ పేరు. వాళ్ళు టెంపుల్స్ని కట్టాలా అనుకున్నప్పుడు ఏం చేశారు అని అంటే, ఒక అద్భుతమైనటువంటి వర్క్ చేశారు వాళ్ళు. అంటే ఓల్డ్ స్టైల్లోనే టెంపుల్స్ని కట్టాలా. ఓల్డ్ స్టైల్లో టెంపుల్స్ కట్టాలా అంటే ఆ పని వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? టెక్నాలజీ ఎక్కడుంది? దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు రాజస్థాన్లో ఈ చెక్కడపు పని ఉన్న కుటుంబాలు, శిల్పాలు చెక్కే అంటే కుటుంబాలు అన్ని పని వాళ్ళు వదిలేశారు. ఎందుకు? పనులు లేవు వాళ్ళకి. సో వాడు ఏదో రిక్షా తొక్కుకుంటున్నో లేకపోతే కూలి పని చేసుకుంటున్నో ఉన్నారు. కానీ ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు 3వ తరమో 4వ తరమో కావచ్చు, అట్లాంటి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని కారణం ఏమిటాయనంటే, వాళ్ళల్లో ఆ జీన్ ఉంటుంది, ఆ స్కిల్, అక్కడ వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి స్కిల్ వస్తుంది. సో దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఆలయాల్ని కట్టిస్తున్నారు. కొత్త డిజైన్స్ ఏం కాదు. నువ్వు దిల్వారా టెంపుల్ అని ఉంది, జైన్ టెంపుల్. యు గో దేర్. గుజరాత్ రాజస్థాన్ బార్డర్లో ఉంటుంది, ఒక కొండ పైన ఉంటుంది. ఆ టెంపుల్ చూడు, ఇప్పుడు వీళ్ళు కట్టే టెంపుల్స్ చూడు. అయితే వాళ్ళు నార్త్ ఇండియన్ స్టైల్నే తీసుకుంటున్నారు. ఇంకా సౌత్ ఇండియాలో అటువంటి సిస్టమ్ ఉన్న వాళ్ళు ఇంకా ఇక్కడ ఎక్కువ సిమెంట్ను వాడుతున్నారు. స్వయంభూ కాని టెంపుల్స్ ఏం చెప్తారు ఈ రెండు మాటల గురించి మీరు? అమ్మాయి స్వయంభూ అని అంటే స్వయంగా అక్కడ వెలసిన ఇది. ఇక్కడ నీకు ఇంకొక విషయం చెప్తే, అసలు దీనికి దానికి ఉండేటటువంటి టెంపుల్స్ ఏంటి, టెంపుల్స్ యొక్క ఇదేంటి చెప్పు నాకు. ఎందుకు వెళ్తావు నువ్వు అక్కడికి? ఆధ్యాత్మిక చింతన, దైవ దర్శనం, మనశ్శాంతి, రోజువారీ వ్యాపకాల నుంచి కొంత మనశ్శాంతిగా బ్రతుకు, ఒక కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాం. ఒక ఎనర్జీ, అక్కడ పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం అనేది టెంపుల్స్ యొక్క ఇది. కొన్ని చోట్ల ఆ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, నువ్వు స్థాపన చేయక్కర్లే. అర్థమైందా? ఆ కాస్మిక్ ఎనర్జీని నీకు వాటిని ఏమంటారంటే వైబ్రేషన్స్ని నీకు ఇచ్చేటటువంటి ఎనర్జీ ఆల్రెడీ అక్కడ ఉంటుంది, డివైన్ వైబ్రేషన్స్ ఉంటుంది. అది దాన్ని గమనించి అక్కడ మన వాళ్ళు టెంపుల్స్ని నిర్మాణం చేశారు. పోతే స్థాపన చేసిన వాటిని, దీనికి దానికి తేడా ఏం లేదు. ఇక్కడ కూడా స్థాపన చేసిన వాటిల్లో కూడా ఏం చేస్తారు? ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చేయడానికి ముందు ప్రాణప్రతిష్ఠ చేసేదానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంది. దాని కింద
ధ్వజస్తంభం కింద అవును. విగ్రహం విగ్రహం కింద. మెయిన్ డైటీ ఆ. కింద వీటి కింద చాలా మెటల్స్ని ఇచ్చేస్తారు, యంత్రాలను పెడతారు. ఇవన్నీ ఏంటి, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేది. తేడా లేదంటారా? స్వయంభూ ఆలయం అని చెప్పుకునే ఆలయాలకి ఇప్పుడు ప్రతిష్ఠించిన ఆలయాలకు ఇక్కడ వెళ్తున్నాము. ఇక్కడ నువ్వు చేసావు, అక్కడ ప్రకృతి చేసింది. మరి తేడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉమ్. ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఉమ్. ఇప్పుడు స్వయంభూ ఆలయానికి ఎక్కువ ప్రఖ్యాతి కదా. ఖచ్చితంగా. ఆ, నీ ఊళ్ళో ఉండే మీ ఏ ఊరు మీది? హన్మకొండ. హన్మకొండ. వేయి వేయి స్తంభాల గుడి, భద్రకాళి గుడి, భద్రకాళి గుడి, రామప్ప. రామప్ప. ఇవన్నీ దేనికి ప్రసిద్ధి చెప్పు? నీకు వేయి స్తంభాల గుడి ఉమ్. ఆర్కిటెక్చరల్ బ్యూటీ, అవును. రామప్ప ఆర్కిటెక్చరల్ బ్యూటీ, బట్ భద్రకాళి ఇట్స్ నాట్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ. బాగా అర్థం చేసుకో ఇది. ఓకే. భద్రకాళి ఈజ్ ఐ మీన్ అమ్మవారి అమ్మవారి శక్తి. అంటే ఆర్కిటెక్చరల్ బ్యూటీస్తో అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ శక్తిని రిసీవ్ చేసుకునేదానికి ఇక్కడికి వెళ్తున్నావు. నువ్వు వేయి స్తంభాల గుడికి వెళ్తే ఒక భక్తిభావం కంటే ఒక అద్భుతమైన శిల్ప ప్రకృతి, అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షనల్ సిస్టమ్ నీకు కళ్ళ ముందు కనిపిస్తుంటది. అదే భద్రకాళి గుడికి వస్తే శక్తే. తేడా ఇప్పుడు అర్థమైందా? చాలా బాగా అంటే నేను ఎందుకు చెప్పాను, మనకు దగ్గర ఉన్నటువంటి విషయాన్నే మనం తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో మన భారతీయ జీవనం అంతా కూడా ఆర్టిస్టిక్ లైఫ్, ప్రతిదీ చాలా ఆర్టిస్టిక్గా చేసేవాళ్ళు. అట్లనే దేవుణ్ణి ఆరాధించడం కూడా ఆర్టిస్టిక్గానే ఆరాధించేవాళ్ళు. అందుకే కదా సంగీతం వచ్చింది, నృత్యం వచ్చింది. సంగీతం అవధారయ పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజ చేస్తారు స్వామికి. స్వామికి షోడశోపచార పూజ చేసేటప్పుడు వేదం అవధారయ, సంగీతం అవధారయ, నృత్యం అవధారయ ఇవన్నీ చెప్తావా లేదా? సో ఇవన్నీ ఆర్టిస్టిక్ ఇదే కదా. ఈ డాన్సెస్ ఇవన్నీ కూడా మనకు శిల్పాలుగా, లేదు రామాయణం శిల్పాలుగా కొన్ని దేవాలయాల్లో మీకు శివుడి ఇవన్నీ కూడా మీకు శివాలయాల్లోకి వెళ్తే దాంట్లో లింగోద్భవ సమయాన్ని ఇచ్చేస్తారు. దానికి విష్ణువు బ్రహ్మ దీని యొక్క అంతు కనుక్కోవాలా, దీని యొక్క మొదలు కనుక్కోవాలా అని బయలుదేరుతారు. విన్నావాయి కదా. అట్లాంటి బొమ్మలు చెక్కుంటారు. మీకు దానివల్ల మీకు శివపురాణంలో ఉండే ఆ కథ తెలుస్తుంది, చరిత్ర తెలుస్తుంది, చరిత్ర కథ, ఎంతో కొంత కథ తెలుస్తుంది. సో ఇట్లా మనకి అనేక విషయాలని చెప్పడానికి వాళ్ళు టెంపుల్స్ని ఎన్నుకున్నారు. అనేక విషయాలు మనకు వైద్యాన్ని గురించి టెంపుల్స్లో చెప్పారు. అండ్ మన పురాణాలని గురించి, మన ఇతిహాసాల గురించి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎన్ని విషయాల్ని చెప్పాలో అన్ని విషయాల్ని టెంపుల్స్ ద్వారా చెప్పారమ్మా మనకి. రజాకార్స్ కానీ, కల్కి మూవీ కానీ, పురాతన మన చరిత్రకి మనకు తెలియజేసే గొప్ప గొప్ప సినిమాలు, కాశ్మీరీ ఫైల్స్ కానీ, ఒకప్పుడు జరిగిన నిజమైన ఘటనల్ని ఇప్పటి తరం భావితరాలకు చూపించాలనే సినిమాలు వస్తున్నాయి. అవి ఇట్లాంటివి ఇంకా రావాలంటారా? ఇట్లాంటివి ఖచ్చితంగా రావాలమ్మా. నీ చరిత్ర నువ్వు తెలుసుకోకపోతే నువ్వెక్కడ జాగ్రత్త పడతావు? నీకు కాశ్మీర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీరీ పండిట్స్ 1991లో జరిగింది. ఎక్కువ చూపించారా తక్కువ చూపించారా మీ అభిప్రాయం ప్రకారం? ఓన్లీ 5% చూపించారు. ఆ టైంలో మేము ఉండాము. మాకు కాశ్మీర్లో జరిగినటువంటి అకృత్యాలకు సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. మేము పల్లెకి తీసుకెళ్ళి, ఊరూరికి తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టి ఇదిగో ఇంత ఘోరాలు అంటే మా ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు పత్రికలు వీటి గురించి మాట్లాడవు, అండ్ రేడియోలు మాట్లాడవు. సో ఇంకెట్లా దీన్ని చేయాలా? మేము సమావేశాలు పెట్టి చూపించి అందరికీ ఇదిగో ఇంత ఘోరాలు జరిగినాయి అని చెప్పేవాళ్ళం. 5% చూపించారంట. 5% చూపించారు అంతే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశపు పౌరులు ఈ దేశంలోనే కాంతిసీకులుగా ఉన్నారు అని అంటే సిగ్గుపడాలా లేదా? ఈ దేశ నాయకులను ఏమనాలా? చెప్పుతో కొట్టాలా ఒక్కొక్క నాయకుడిని. ఒక్క
మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళని ప్రోత్సహించడం వల్ల కదా ఇంత దారుణాలు జరిగినాయి. 1971లో సంబాల్ తవ్వుతుంటే దేవాలయాలు బయటపడుతున్నాయి. అందుకనే అన్నారు ఏమనాలి అసలు ఈ రాజకీయ నాయకుల్ని? ఏమనాలా? ఏ తిట్టు మంచిదో చెప్పి బాగా నేను ప్రేక్షకులను అడుగుతున్నా, వీళ్ళని ఏ తిట్లతో తిడితే బాగుంటుందో మీరు కామెంట్ బాక్సుల్లో రాయండి. దుర్మార్గం కదమ్మా, ఎంత దుర్మార్గం! నీ దేశంలో నువ్వు కాంతిసీకుడిగా అసలు దాన్ని ఊహించగలవా నువ్వు? నీ ఇంట్లో నుంచి నిన్ను బయటకు తోసేస్తే, నువ్వు రోడ్డు మీద నిలబడితే ఆ బాధని నువ్వు డైజెస్ట్ చేసుకోగలవా? మళ్ళా గంగా జముని తైజీబ్ అంటారు. గంగా మందే, జమున మందే, తైజీబ్ మాత్రం వాళ్ళది. సార్, మన కట్టుబొట్టు చాలా ముఖ్యం. చాలా ఇప్పుడు నిజంగా మన కట్టుబొట్టు, మన సంస్కృతి ముందు ప్రపంచం సాగిలపడుతుంది. అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లేటెస్ట్గా కీర్తి సురేష్ కొన్ని ఫొటోస్, ఒక దగ్గరికి వచ్చిన వీడియోస్ వైరల్ అయినాయి. ఆమె పెళ్ళి కాగానే తాలిబొట్టు, మోడర్న్ డ్రెస్లో తాలిబొట్టు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. ఇట్లాంటి ఒక ట్రెండ్ని మీరేం చెప్తారు? ఇట్లాంటి ట్రెండ్ అమ్మా, నిండుగా కప్పుకోవడం అనేది ఎవరికైనా అది ఒక సంస్కారానికి గుర్తింపు. ఇప్పుడు నువ్వు నిండుగా కప్పుకున్నావు, బయటికి వెళ్తే నిన్ను గౌరవంగా చూస్తారు. సగం సగం బట్టలు వేసుకొని బయటకు వెళ్తే ఎట్లా గౌరవిస్తారు చెప్పు నిన్ను? నువ్వు గౌరవాన్ని కోరుకుంటున్నావా? ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో అటువంటి ఆహార్యంతో వెళ్ళు. సింపుల్. అండ్ ఇంకొకటి, నువ్వు అన్నావు కదా తాళిబొట్టు. ఇంత ముందు కాలంలో పెళ్లి చేసినప్పుడు పెళ్ళికి ఊరేగింపు చేసేవాళ్ళు. ఐడియా ఉందని? ఇప్పుడు కూడా జరుగుతుంటాయి కదా. దాన్ని ఏమంటారు చెప్పు నాకు. తెలుగు అమ్మాయి కదా నువ్వు. మన చరిత్ర, మన సంస్కృతి ఇప్పుడున్న పిల్లలకి ఎక్కుతుందా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక చైతన్యం అయితే వచ్చింది హిందువుల్లో. గత 10-15 సంవత్సరాల నుంచి హిందువు మారటానికి చూస్తున్నాడు, చరిత్ర తెలుసుకుని నడవటానికి రెడీగా ఉన్నాడు అని. మన భావితరాల విషయానికి వస్తే మన చరిత్ర అయినా, మన హిందుత్వం మీద అవగాహన అయినా ఇప్పుడున్న పిల్లలకి మొబైల్స్ చేతిలో పెట్టుకొని రీల్స్ చూస్తూ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో గడుపుతూ, డ్రగ్స్ అనే ఒక మంచి టీనేజ్ పిల్లల విషయానికి వస్తే డ్రగ్స్ అనే ఒక మహమ్మారి చేతిలో అనగదొక్కబడుతున్నా, భవిష్యత్తును మొత్తం నాశనం చేసుకుంటున్నా ఇట్లాంటి పిల్లలు, ఇట్లాంటి జనరేషన్ ఉన్నాయి ఈ కాలంలో. లేదమ్మా, ఈ పిల్లలు లేదమ్మా. నీకు నేను అదే చెప్పు. ఇప్పుడు నేను ఇంతమంది యువతకి ఎట్లా దగ్గరయ్యాను చెప్పు నాకు. నేను ఎట్లా దగ్గరయ్యాను? దాదాపు 1 కోటి మంది నా వ్యూయర్స్ ఉన్నారు. దాంట్లో అంతా 20 నుంచి యువకులే 40-45 వరకు ఉండేటటువంటి. ఎట్లా దగ్గర అయ్యాను? మసలాడిని. నేను చెప్పే ఇది ఎవరు వింటారు? కానీ సోషల్ మీడియా ద్వారానే కదా వెళ్ళింది. అంటే సోషల్ మీడియా ద్వారా ఇంతమందికి చేరుతుందా లేదా? ఇంత మంచి జరుగుతుంది, మంచి జరుగుతున్నదా లేదా? పోనీ నేను మంచి చెప్తున్నాను, మంచి జరుగుతుందా లేదా? చాలా డౌట్స్ క్లారిఫై అవుతున్నాయి. సో నువ్వు హౌ యూ యూటిలైజ్ అనే దాని మీద ఉంటుంది ఏదైనా. అండ్ పిల్లలు, నువ్వు డ్రగ్స్ ఇదే అన్నావు. ఎస్, నీ బిడ్డని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందమ్మా? తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులని మనం నిందించాలా పర్లేదా? నిందించాలి. జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? ఉంది. వాళ్ళకి నువ్వు మంచి విషయాలు చెప్తూ ఉంటే, లేదు చెడు విషయాలు చూస్తున్నప్పుడు కనీసం నువ్వు కట్టడి చేస్తే నువ్వు 2 ఏళ్ల పిల్లలకి 3 ఏళ్ల పిల్లకి సెల్ చేతికి ఇచ్చేస్తుంటివి. ఇస్తేనే తింటారు అని అంటుంటివి. నిన్న నేనేదో ఒక దీంట్లో చూసా, 6 ఏళ్ల కుర్రాడు, చిన్న కుర్రాడు, వాడికి మాటలు సరిగ్గా కూడా రావు. అంటే వాడు భగవద్గీతలో పలానా అధ్యాయంలో పలానా శ్లోకం అంటే టకటక చెప్పేస్తున్నాడు. మరి ఎట్లా సంభవం అయింది అది? తల్లిదండ్రుల శ్రద్ధే ఖచ్చితంగా. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే నీ కొడుకు రేపు నిన్ను వృద్ధాశ్రమానికి పంపిస్తాడు. కారణం
సంస్కారం లేకపోవడం, ఆ సంస్కారం నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం. సరిపోతుందా తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రుల ఆ, ఈ కట్టడి చేయటము ఇది ఇక్కడి వరకు, ఇంటి వరకు? స్కూల్లో ఇప్పుడు ఇక్కడ ఇంట్లో పద్ధతిగా ఉన్న పిల్లవాడు స్కూల్లో ఏం చేస్తున్నాడు అనే విషయం తెలియదు. ఇంటికి రాగానే తెలీదా అమ్మా ఉమ్, స్కూల్లో ఈడు ఎట్ట ప్రవర్తిస్తున్నాడు అనేది? ఉమ్. పోనీ స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా పోయి కనుక్కుంటున్నావా? పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కనుక్కుంటున్నావా? అన్నీ ఉన్నాయి, కానీ మనం వేర్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్. ఆ శ్రద్ధని ఏదో కన్నాము, ఆడ వదిలేసాము, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, చెప్పండి. వాడికి ఏదో డబ్బులు కావాలా బడి, ఇట్టయితే వాడు ఎట్టవుతాడు? రేపు నీకు కూడా కూడిట్టేస్తాడు. మార్పు తల్లిదండ్రుల దగ్గర రావాలి. ఖచ్చితంగా అమ్మ వస్తుంది. ఇప్పుడు నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డ మంచివాడు కావాలా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటాడు. కాకపోతే ఉన్న కన్స్టెంట్స్ వల్ల కొంత ఇది దూరం కావచ్చేమో, కానీ మళ్ళా ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఫ్యూచర్ చాలా అద్భుతమైన ఫ్యూచర్ ముందుంది. ప్రతి హిందువు నిద్రలేస్తున్నాడు. నువ్వు ఎవరిని హిందువు నిద్రలేయడం వల్ల ఏదో దారుణాలు జరిగిపోతాయి అనుకోవాల్సిన పనిలే. నువ్వు ఎవరిని చంపబల్లా, కానీ నువ్వు చావకుండా బతకడానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకో, అంతే. ఇది నేను చివరగా మీ జీవితంలో అత్యద్భుతమని మీకు అనిపించిన ఒక 5 ఆలయాల పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని, లేకపోతే ఎవరికైనా చెప్పాలంటే తప్పకుండా వెళ్ళి చూడాల్సిందే అని చెప్పాలంటే ఏ ఆలయాలు చెప్తారు? అంటే ఆర్కిటెక్చరల్ బ్యూటీగా అయితే మాత్రం సౌత్ ఇండియానే. బృహదీశ్వర ఆలయం అండ్ మధుర మీనాక్షి ఆలయం, ఇది శ్రీరంగం, కంచి, అండ్ చెన్నైలో ఉన్న కపాలేశ్వర ఆలయం. అంటే నువ్వు 5 అన్నావు కాబట్టి 500 ఉన్నాయి అక్కడ. కానీ నువ్వు 5 చెప్పావు కాబట్టి 5 ఎత్తుక్కోవడానికి నేను ప్రయత్నం చేశాను. సో చాలా మంచి విషయాలు, కొన్ని డౌట్స్, కొన్ని రెగ్యులర్గా వినే పదాలకు వెనక ఇంత మంచి, ఇంత నిగూఢమైన అర్థాలు ఉన్నాయా అని అనిపించే చాలా విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. కానీ తప్పకుండా మీతో ఈ ఎపిసోడ్ సరిపోదు, ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఒక్కొక్క ఎపిసోడ్ చేయాల్సిన అవసరం అయితే మీతో ఉంది. తప్పకుండా చేద్దామని, మీరు కూడా మాకు ఆ సమయం ఇవ్వాలని ఇప్పుడే పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్. మీ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మా ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా రెగ్యులర్గా మీతో కూర్చొని మాట్లాడుతుంటే ఎట్లుంటుందంటే, మాకు మా పిల్లలతో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాయి కూర్చొని అడిగింది అనుకో, ఇవన్నీ చెప్తానుగా. అట్లనే మా పిల్లలకి మేము చెప్తున్నాం అనుకుంటూ చెప్తే ఆ ఫీల్ వేరుంటుంది, ఆ రీచ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.